మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. सीतारामचरितमपि रम्यम् मधुर मधुर शुभ श्रवणानन्दम् इह पर सुखमुलकिदिये प्रबन्धम् परम पदमुनकु इदि सोपानम् హే ప్రభాకర, నన్ను ఆశీర్వదించండి. రణభూమిలో తమ ఈ రాముడు తన సూర్యవంశ గౌరవమును పాలిస్తూ విజయమును సాధించాలి. మనుటయో మరణించుటయో రెండూ రఘుకుల ప్రతిష్టకు ప్రతీకలుగా నిలవాలి. దాడి చెయ్యండి. ఆ రాక్షసాధములను సంహరించండి. మహారాజా, రామును సైన్యము 4 ద్వారములు ముట్టడించినది. వెలుపల నుండే ప్రధాన ద్వారములకు, ప్రాకారములకు భారీ నష్టము కలుగజేసినది. యువరాజు ఇంద్రజిత్ ఆలోచన ఏమి? వారి ఆలోచన ఏమంటే మనము వెంటనే ద్వారములు తెరుచుకుని శత్రువులపై వెంటనే దాడి జరపాలని. అటులనే అన్నిటికంటే ముందు పశ్చిమ ద్వారము తెరుచుకుని శత్రువులపై దాడి జరపండి. ఎప్పుడైతే శత్రు సైన్యము తమను రక్షించుకోవడానికై వెనకకు మరలుతారో అప్పుడు తూర్పు ద్వారము తెరుచుకుని ప్రహస్తుడు శత్రువులపై విరుచుకు పడతాడు. మహారాజా, యువరాజు ఇంద్రజిత్తుల వారిది కూడా ఇదే ఆలోచన. వెళ్ళి తక్షణమే చెప్పు. జై లంకేశ్వర! దాడి చెయ్యండి, విజృంభించండి.
వజ్రముష్టి సాధారణ సైనికులపైన నీ ప్రతాపం సిగ్గు లేదా? నాతో తలపడరా? నా గదాఘాతంతో వజ్రం కూడా తుత్తుడిలై ధూళిలో కలిసిపోతుంది. వానరరాజు సుగ్రీవుడా, నీవు రావడమే మంచిదైంది. తొలినాడే మహాయోధునితో తలపడుతున్నాను. సుగ్రీవా, ఈ వజ్రముష్టి ఖడ్గచాలనముతో నీ శిరస్సు మంటము నుండి వేరబడుతుంది. దుష్టుడా, క్రిందికి దిగిరా. నీకు మరణము తథ్యము. పదే పదే ప్రగల్భాలు పలకకు. యుద్ధము చెయ్యి, యుద్ధం. వజ్రముష్టి ముష్టిఘాతమునకు ఇంద్రుని వజ్రాయుధము కూడా తట్టుకోలేదు. కాచుకో సుగ్రీవుని గదాఘాతమును. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఉపసేనా నాయక, ఏమి సమాచారము తెచ్చినావు? సేనానాయకుడు వజ్రముష్టి మహాశౌర్యంతో శత్రుసేనలను సంహరిస్తూ వీర స్వర్గము పొందినారు మహారాజా. ఏమి వజ్రముష్టి? ప్రభు, ఈ వజ్రముష్టి లంకానగర రక్షణలో వజ్రం లాంటివాడు. అలాంటి వాణిని నేడు సుగ్రీవుడు వధించినాడు. ఒక వజ్రమేమి, పెద్ద పెద్ద శిరస్సులే తెగిపడతాయి లంకలో. లక్ష్మణ, ఇప్పుడు కేవలం ఒక చిన్నతారే పడినది. ఇంకను పెద్ద పెద్ద ధూమకేతువులున్నవి లంక ఆకాశములు. అగ్రజ, సమయం రానియండి. తమరి శౌర్య ప్రతాపముల వలన ఈ లంకానగర ఆకాశంలో కేవలం రఘువంశ సూర్యుడే ప్రకాశిస్తూ ఉంటాడు. అప్పుడిలాంటి ధూమకేతువులు ఆ ప్రకాశంలో విలీనమైపోతారు. ఆ రథముపై ఉన్న వీరుడెవడు మన సేనను ఈ విధంగా సంహరిస్తున్నాడు? అతడు రావణుని కుమారుడు ప్రహస్తుడు. వీనిని నిరోధించకుంటే మన సర్వ సైన్యమును నాశనము చేయగల సమర్థుడు. వీరులారా, భయపడకండి. ఆగండి, ఆగండి. ఇరువులారా ఎక్కడికి పారిపోతున్నారు? ఈ శక్తి మీద నమ్మకంతోనా యుద్ధమునకు వచ్చినారు? ఆశ్చర్యం ఎందులకు? మరో బాణాన్ని సంధించు. నీవే వచ్చినావా? నేను నీ కొరకే నిరీక్షిస్తున్నాను. అందులకే నీ ఈ వానర సైన్యమును ఇలా పొరుగురెత్తిస్తున్నాను. అప్పుడే మీ ఇద్దరు సోదరులు వారిని రక్షించడానికి వస్తారని. అప్పుడు మీ ఇరువురిని ఒకేసారి హతమార్చుడు నాకు సులభమవుతుంది. నీ అగ్రజుడు
ఎక్కడున్నాడు? వాణ్ణి కూడా పిలు. నేను మహారాజు రావణుని పుత్రుడును ప్రహస్తుడను. మా అనుమతి లేకుండా లంకా ప్రవేశం చేసినందుకు శిక్షించదలుచుకున్నాను. హే న్యాయాధీశ, సోదరులిరువురకు వేరువేరుగా శిక్ష విధించడం ఉచితం. ముందు అనుచరుతో తలపడి చూడండి. జీవించి ఉంటే అగ్రజుల దర్శనం అవశ్యం లభిస్తుంది. హర హర మహాదేవ! వాయుదేవుని ఔరసపుత్రుడు హనుమంతుడా? హనుమంతుడా, నీ మృత్యువు నా చేతిలో రాసి ఉన్నది. లేదు, నీవు పొరబడుతున్నావు సేనానాయక దుర్ముఖ. నా మృత్యువు నీ చేతిలో లేదు, కానీ నీ చేతిలో నేడు నా వల్ల మరణం రాయబడి ఉన్నది. నీవు నీ హస్తరేఖలు చదవడంలో పొరపాటు పడి ఉంటావు. పొరపాటు మా మహారాజు రావణుని వల్ల జరిగినది. వారు నిన్ను సజీవముగా వదిలినారు. నేడు లంకా దహనమునకు ప్రతీకారము నీ రక్తంతో తీర్చుకుంటాను. హర హర మహాదేవ! ఏమి? దుర్ముఖుడు మరణించినాడా? లేదు లేదు లేదు. దుర్ముఖుడంటే యముని ముఖము. మహామహా శౌర్యవంతునే వాని చేతిలో కాలగర్భములో కలిసిపోయినారు. వానినెవరు హతమార్చినారు? అతడే లంకలో మొదటిసారిగా ప్రవేశించి ఆహాకారములు పెట్టించినవాడు. అక్షయ్ కుమార్ని హంతకుడు. మహారాజా, ఆ హనుమంతుడే మహాబలుడు దుర్ముఖిని అంతం చేశాడు. హనుమంతుడా?
మూర్ఖ! నిరపరాధులైన వానరులను హతమారుస్తావా? నీవు జీవించి ఉండడానికి వీల్లేదు. చెప్పు, మాట్లాడవేమి? ఏమి సమాచారం తెచ్చినావు? మహారాజా, ఒక అశుభ సమాచారం. రావణుని సభా మండపమున అశుభము కూడా అశుభమగును. చెప్పు, ఏమి సమాచారం అది? మహారాజా, రాకుమారుడు ప్రహస్తుడు. ప్రహస్తుడు? ఏమైనది ప్రహస్తునకు? మహారాజా, రాకుమారుడు రణరంగమున వీరస్వర్గము పొందినారు. ప్రహస్త? ప్రహస్త? లంక యొక్క ఒక మూల స్తంభము కూలిపోయినది ఇంద్రజిత్, కూలిపోయినది. ప్రహస్తుని హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాను తండ్రి. లక్ష్మణునే కాదు, రాముని ఒక్కొక్క సోదరుని అయోధ్యకు మిగలకుండా చేస్తాను. నేను ఆ నలుగురు సోదరులను హతమార్చి ప్రహస్తుని మరణానికి ప్రతీకారం తీర్చుకోకుండా లంకలో అడుగిడను. లేదు యువరాజా, లేదు. ఈ అవకాశం నాకిప్పించండి. మహారాజా, రాముని వధించే మొదటి అధికారం నాది. ఎందుకంటే అతడు నా తండ్రిని హతమార్చాడు. నేను మా మాత మాటను పాలించాలి. మహారాజా, నేను మా మాతకు ప్రమాణం చేసినాను, నేను రాముని శిరస్సు ఖండించనంత వరకు నా పితృదేవునకు తర్పణము వదలనని. మేము నీ మాతృప్రేమకు కడు సంతసిస్తున్నాము వీర మకరాక్ష. వారెలా చెప్పినారో నీ వటులనే చెయ్యము. అయితే అది నేడే చెయ్యము, లేదా మేమే స్వయముగా రణభూమిని ప్రవేశిస్తాము. మేమీ యుద్ధమును ఎంతో కాలము చేయదలుచుకోలేదు. మహారాజా, నాకీ అవకాశం ఇప్పించండి. నేను ఆ రణభూమిలో ప్రవేశించి ప్రళయం సృష్టిస్తాను. శత్రు సంగ్రామ క్షేత్రమును శ్మశాన వాటికగా మారుస్తాను. ప్రతీకార జ్వాలలు నా అంతరాళాలలో ఎప్పటి నుండో రగులుతున్నవి. నాడు దండకారణ్యమున నా తండ్రి కరుడు, పినతండ్రి దూషణుడు సైన్య సమేతంగా ఆహుతైపోయినారు. మహారాజా, తమకు తెలియదు, నా మాతృమూర్తి నా తండ్రి కరుని మరణానంతరము నేటి వరకు తన పసుపు కుంకుమలను త్యజించలేదు. పితృదేవుల ఆత్మకు శాంతి చేకూర్చుట కొరకై నేటి వరకు తర్పణములు వదలలేదు. మహారాజా, నాడు నా తల్లి ప్రతినబూనింది, ఏ రాముని బాణమైతే నా పతి ప్రాణములు హరించినదో వాని కపాలములో జలమును నింపి తన పతి ఆత్మశాంతి కొరకై శ్రాద్ధకర్మలు చేస్తానని. నా తల్లి నయనాశ్రులపై ప్రతిజ్ఞ చేసి నా తల్లి ప్రతిజ్ఞను నెరవేరుస్తాను. రాముని శిరస్సు ఖండించి మాత ప్రతీకార జ్వాలలను శాంతింపచేస్తాను. చేస్తావు, తప్పక చేస్తావు వీరమకరాక్ష. మాకు విశ్వాసమున్నది. నీలో రగులుతున్న జ్వాలాముఖి నేడు ఈ యుద్ధమునకు అంతిమ నిర్ణయం చేస్తుంది. వెళ్ళు, నీకు జయము కలుగుతుంది వీరమకరాక్ష.
జయము మహారాజాధిరాజైన లంకేశుడైన రావణునికే దక్కుతుంది. ప్రహస్తుని వంటి పరాక్రమశాలి ప్రాణములను హరించి మా వీరభ్రాత అయిన లక్ష్మణుడు శత్రువుల పరాజయ ద్వారములను తెరచినాడు. ఇందులో సందేహమేమీ లేదు. పుత్రుని మరణముతో కుపితుడైన రావణుడు ప్రతీకారము తీర్చుకొనుటకై భీషణ సంగ్రామం చేస్తాడు. ఇప్పుడు మనం మరింత అప్రమత్తంగా ఉండాలి ప్రభు. అప్రమత్తంగా ఉండవలసింది అతడే. అతని బలం క్షీణించిపోవుచున్నది. నాలో ప్రతీకార జ్వాలలు రగిలిపోవుచున్నవి. నేను రావణ మేఘనాదుల రాకకై నిరీక్షించుచున్నాను. ఎవరతడు? రావణుడా? కాదు, రావణుడు కాదు. మరి ఎవరితడు? మకరాక్షుడు. మకరాక్షుడెవరు? రావణుని సోదరుడు, సేనాపతి కరుని పుత్రుడు. కరుడా? పంచవటిలో ఉండేవాడు. అతడే. అతని మనసులో ప్రతీకార జ్వాలలు రగులుతూ ఉండవచ్చు. రక్షించండి! రక్షించండి! ఆగండి! మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణ